అమలకంటి కాసులమ్మ గారు మరి చాలా చక్కని సాక్ష్యం చెప్పారు. ఓకే, మరి చాలా చక్కని సాక్ష్యం చెప్పారు వారు. ఏంటి అంటే విలువైనటువంటి మాటలు చెప్పారు. ఏం చెప్పారమ్మా? విన్నవారు ఒకరు లేదా ఇద్దరు? జస్ట్ అలాగా చెప్పగలరా ఎవరైనా? జేమ్స్ ఏదో చెప్తున్నాడు, గృహం కావాలంటే గృహం ఇచ్చిరా. ఇంకొక మాట ఇంకొకరు చెప్పండి అమ్మా. దీవెనమ్మా సొంత ఇల్లు, ఆయన గృహం అన్న ఇల్లు అన్న ఒకటి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు సహాయం చేశాడు. ఓకే, తోడు కావాలని వారు మరలా రెండోసారి అడిగారు. ఓకే, చాలా సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పాలా? హల్లెలూయా. దేవుడు వారి సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. మనం అందరం ఆమెను అన్నాం అంటే మరలా కోడలు వచ్చినాక మరలా మనం పిలుస్తారు. ఏమో పిలుస్తావా? ఓకే, మంచిది. మరి దేవుడు మరి చాలా చక్కని సాక్ష్యం చెప్పారు. మొట్టమొదటిగా కష్టంలో ఉన్నటువంటి నా కుమారుడు కాలు చెయ్య రావాలి, బాగా ఉండాలి అని ఆశపడ్డాడు. ఆశపడినప్పుడు ఆమె ఆశను ఏం చేశాడు? దేవుడు తీర్చాడని. రెండవది, గృహం కట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడని. మూడవది, నేను కష్టపడకుండా నా కష్టం కూడా నాకు ఏ లోటు లేకుండా దేవుడు నన్ను నడిపించుకొస్తున్నాడని. దేనికోసం కూడా నేను బాధపడకుండా దేవుడు అన్నీ కూడా సహాయం చేశాడని. ఆ కుమారుడికి ఒక మంచి గుణం కూడా దేవుడు ఇవ్వాలని. ఆ యొక్క చిన్న ఆ బలహీనత, ఆ టానిక్ అనే అలవాటును దేవుడు తీసేసి ఒరిజినల్ టానిక్ తాగడానికి, జ్యూస్ ఏంటి ఈ టానిక్ తాగితే ఏమవుతుందంటే శరీరంలో ఉన్న అవయవాలు పాడవుతాయి. కానీ ఏ అప్లీ జ్యూసో లేకపోతే వారషల్లనో ఏ గ్లూకోజ్ అనో ఏ ద్రాక్ష జ్యూస్ అని ఇలాంటివి తాగుతుంటే ఏమవుతుందంటే శరీరానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఆయనే కాదు, ఆయనకంటే చాలా నేను ఇప్పుడు పెదపడపేట వెళ్ళి వచ్చాను. ఏకంగా ఇద్దరు ఎక్కేసారు నా బండి. ఇప్పుడు అక్కడ ఆపేసి ఇద్దరు ఎక్కేసారు. ఎక్కడికి రా బాబు అంటే డిపోకి, మీకు తెలుసు కదండి అంటున్నాడు. ఎక్కడికన్నా డిపో అంటది. ఏం డిపోరా బాబు? కానీ మీరు నా బండి ఆపకూడదు. డిపోకి వెళ్ళే వాళ్ళు ఇటు నుంచి కానీ అటు నుంచి కానీ ఆ సెక్షన్లో ఉన్నప్పుడు నా బండి ఆపకూడదు. ఎన్నోసార్లు మీకు చెప్పాను. కానీ మీకు తెలియదేముందండి, పాతగారు ఒలిపిగుతుంది పొద్దున్న సాయంత్రం వరకు. మరి ఏం చేస్తాం? ఎక్కించుకున్నాను. అందులో ఒకడు వెనక పడిపోయాడు. ఊరు బాబు సరిగ్గా కూర్చోరా బాబు అంటే అట్టుకోరంటే అట్టుకోడంట. ఎదరు కూర్చున్న వాడితో మాట్లాడంటాడు. అర్జుడు ఒకళ్ళు చూసుకోకుండా ఎక్కేసారు. కగ్గర పాపగారు పారు పాప అన్నాడు. ఎక్కేసాడు ఇద్దరు. అమ్మ ఈడోడు, అమ్మ నువ్వర్రా అలికి ఇలా కూర్చున్నాడు అటు రెండు చేతులు చెప్పేసి వెనక పడిపోయాడు. ఇదే బండి ఊగుతుందేంటే నేను చూశాను. అమ్మ పడిపోదు, నేను చిన్న మీద చిదిగిపోదు అంటున్నాడు. మళ్ళీ వెనకాల నుంచి ఎవరు బాబు దిగే నువ్వు అన్నాను. మధ్యలో దించేశాను. రకరకాల చిత్రాలు దేనికోసం? ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నారో అక్కడ. కానీ వాళ్ళది తప్పు లేదు, ఆ డిపోది కూడా తప్పు లేదు. కానీ ఏదో ఒక రోజున దేవుడు వారిని కూడా ప్రభు పట్టుకుంటాడు. హల్లెలూయా. నా తండ్రిని పట్టుకున్న దేవుడు వారిని కూడా పట్టుకుంటాడు. కొంత సమయం దొరుకుతుంది. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యంలోంచి రెండు మాటలు. 116వ దావీదు కీర్తన తీయండి బైబిల్. 116వ దావీదు కీర్తన 12వ వచనం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను? యేసయ్య రక్షకుడని తెలుసుకుని ఆ రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. హల్లెలూయా. అంతేకాదు దేవుడి దగ్గర మొక్కుకుని ఉండిపోయింది. మొక్కుబడి చాలా కాలం దాటిపోయింది. హల్లెలూయా. ఎన్నాళ్ళైంది మొక్కుకుని? అసలు చెప్పలేదు మాకు. ఎన్నాళ్ళైందమ్మా? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అయ్యి బాబోయ్. మొక్కుకుని 7 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు? ఆమె దేవుని దగ్గర ఆ మొక్కుబడిని ఆయన ప్రజలందరూ ఎదుటను మొక్కుకోవడమే ఒంటరిగా మొక్కుకుంది ఆవిడ. ఆపద బంధువా అంటూ, యేసుబాబు నీవే నాకు సహాయకుడు, నీవే నాకు సహాయం చేయాలంటూ ఆమె మొక్కుకున్నది. ఈరోజు ప్రజలందరినీ పిలుచుకుని మొక్కుబడి ఏం చేస్తుంది? చెల్లించుకుంటుంది.
దేవుడు ఆమె చేసిన ఉపకారములు ఎన్ని చెప్పుకొచ్చింది. గూడు కావాలంటే గూడిచ్చాడంట దేవుడు. అంతేకాదు ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం ఇచ్చాడు. తన కుమారుడు నడవలేకపోయేవాడు లెగిసి, ఏమండి చాలా భయంకరమైన బాధ అనుభవించేవాడు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు, ఈరోజు చక్కగా నడవగలుగుతున్నాడు, తన పని ఏదో తను చేసుకోగలుగుతున్నాడు. దేవుడు చాలా చక్కని ఓపుకను ఇచ్చాడు. అక్కడెక్కడో ఆ చిన్న పెంకిటిలో ఉండేవారు ఆ వెనకాల. ఒకసారి ధాన్యం మూటకి అలాగుండి కూడా ధాన్యం మూట వారు దేవునికి ఇచ్చినప్పుడు నేను తీసుకురావడానికి వెళ్తే లెగలేకపోతున్నాడు కొడుకు. కాసులమ్మ గారి కుమారుడు అసలు లెగలేకపోతున్నాడు. ఏమైందంటే అప్పుడు నేను చూస్తే మొత్తం కట్లతో ఉన్నాడు. ప్రార్థన చేశాను. ఆ రోజు అంటున్నాడు ఆ బాధలో, అనియా దేవుడే కన్నా నేను లెగిసి నా పని నేను చేసుకోగలిగి నేను నడవగలిగితే ఆ యేసయ్యని మా ఇంటికి పిలుచుకుని పూజ ఎట్టించుకుంటానని ఆ రోజే అన్నాడు నాతోటి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రక్షకుడు అని తెలుసుకున్నారు, గొప్ప దేవుడు అని తెలుసుకున్నారు, నువ్వు మంచి దేవుడు అని తెలుసుకున్నావు. నా కొడుకు మరలా ఒక తోడు కావాలని ఆమె ఆశపడుతుంది. దేవుడు ఇచ్చే దేవుడు అండి, ఇస్తాడని చెప్పండి అందరు కూడా. మాట తప్పని దేవుడు. యేసుబాబు దగ్గర మనం వరబడితే చాలంటే అండి, అర్థమవుతుందా? ఆవిడ ఎంత చక్కగా వరబడ్డాదో ఈ రోజును. చాలామంది అలా అడగరండి, యేసుబాబు నువ్వు ఇస్తావా ఇవ్వా, నాకు కాబట్టి ఒలికిస్తావా, నువ్వు ఇస్తావా ఏమంటారు? ఎవరో మనిషితో మాట్లాడతారు కొంతమంది. ప్రతిదానికి కూడా ఒక చక్కని రీతిలో, ఒక ఉదాహరణకి ఒక డాడీ దగ్గర కుమారుణ్ణి ఏదైనా అవసరం ఉంది, మా డేవిడే మా అన్నయ్య గారిని ఏమన్నా అడగాలనుకున్నాడు అనుకో, డాడీ ప్లీజ్ డాడీ ఈరోజు నిన్ను కూడా నాతో పాటు క్రికెట్కి తీసుకెళ్ళవా డాడీ. ఏం చేస్తాడు? గోగుతుంటాడు, ప్రాధాన్యత పడుతుంటాడు, చాలా ఏం చేస్తుంటాడు. ఒక్క మాట అటు నుంచి వచ్చే వరకు ఏం చేస్తుంటాడు, అడుగుతూనే. ఏ మాట కోసం చెబుతున్నాడు ఆయన? చెప్పండి. ఏ మాట కోసం? ఓకే వద్దిగాని లేరా బాబు, ఇంకంతే, ఇంక ఎగిరి గెంతులు వేస్తాడు కదా. అలాగే కాసులమ్మ గారు కూడా ఎంతో ప్రాధాన్యత పడ్డారు. కళ్ళు మూసుకొని చాలా చక్కని రీతిగా వారు సాక్ష్యం చెప్పారు. దేవుడు ఆమె పడినటువంటి ఆ వరబడిన విధానమును చూశాడు. ఆమె పడిన ప్రాధాన్యతను బట్టి ఇన్ని చేసిన దేవుడా, నా కుమారుడు కూడా ఒక తోడును కూడా నువ్వు ఇస్తావని నేను నమ్ముతున్నాను బాబు. పేద పిల్ల అయినా చెప్పండి ఏమని అడిగింది? మనమైతే మంచి కట్నం తెచ్చిన పిల్ల అయితే ఏమండి అంటావా అనవా? కానీ దేవుని బిడ్డలారా, పేద పిల్లో ధనవంతురాలో మనకు తెలియదు, కానీ దేవుని చేతిలో ఉంది, అది దేవుని దృష్టిలో ఉంది. కానీ ఈరోజు ఆయన చెవిలో పడేసాం మనం. ఎవరైతే ఆశ ఉందో ఆశని ఆయన చెవిలో పడేశారు. దేవుడు మనందరి ప్రార్థన ఆలకించి ఆయన జీవితంలో మరలా ఒక చక్కని శుభకార్యం మనము చూడాలా, మనం అందరూ వచ్చి చేయాలా. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. దేవుడు చేసే దేవుడండి. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తీయండి, మలాకీ గ్రంథము 4వ అధ్యాయం 2వ చరణం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. చాలా జాగ్రత్తగా వినండి. ఆవిడ ఏమడిగింది? కాసులమ్మ గారు ఏమడిగారండి? రెక్కల యొక్క నేను ఏ పనికి వెళ్తే ఆ పనిలో నేను ఎక్కడ కూడా అలుపెరగకుండా, ఆవేశం రాకుండా, శక్తి వంచన లేకుండా కష్టపడుకుని ఏదో ఒక రూపాయి తెచ్చుకుని గూడు కట్టుకోవాలని ఆశపడ్డది. దేవుడు ఏం చేశాడు చెప్పండారా? చదవండి. రెక్కలకు ఆరోగ్యము కలగజేసిన వాడు ఆయనే. అంతేకాదు మీరు బయలుదేరినప్పుడు ఎలాగుంటారంటండి? దేవుడిచ్చే ఆరోగ్యం మామూలుగా ఉండదండి. హల్లెలూయా. కొవ్విన దృఢ వలె గంతులు వేస్తూ వెళ్తామంటండి. ఏ పని చేసినా కూడా ఆ విధంగా మనం గంతులు వేస్తాము. నేను నియమించబోవు దినము చూడగా. అక్కడ చాలా చక్కని మాట అన్నాడు.